సో ఆల్రెడీ మనం నవగ్రహాలు తెలుసుకున్నాం కదా, సూర్యుడి గురించి తెలుసుకున్నాము, చంద్రుడి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో కుజుడి గురించి తెలుసుకుందాం. అసలు కుజుడు మన జాతకంలో రాంగ్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది? ఎప్పటి నుంచో మనందరం కూడా ఒక రిచ్ గా ఉండే లైఫ్ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైక్ అప్పులు అయిపోవడం, ఇల్లు ఎంత పెట్టినా కూడా మనకి రాకపోవడం, కోర్టు కేసెస్ అవ్వడము, నోటీసులు పంపించడం, ఇలా మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కారణం కుజుడు మన జాతకంలో రాంగ్ హౌస్ లో ఉండడం అన్నమాట. సో కుజుడు రాంగ్ హౌస్ లో ఉంటే ఏం చేయాలి, అసలు ఆయన కరెక్ట్ గా ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? కుజుడు అంటే తెలిసిందే కదా అందరికి, మాస్. ఈయన్నే మనం అంగారకుడు అంటూ ఉంటాం. అంగారకుడు అంటే లైక్ మనకి రక్త సంబంధించిన సమస్యలు కూడా మనకి కుజుడు రాంగ్ హౌస్ లో వస్తాయండి. లైక్ బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, అనేమియా కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కుజుడు రాంగ్ హౌస్ లో జరుగుతాయి అన్నమాట. సో ఈ కుజుని కనుక ప్రసన్నం చేసుకుంటే మన లైఫ్ లో చాలా మిరాకిల్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఎన్నో ప్రాబ్లమ్ మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. దీన్ని ఎలా చేయాలి అంటే కేవలం మనకి రెండు మార్గాలు, లేదా డైరెక్ట్ కుజుని పూజించడం, లేకపోతే కుజుడి యొక్క అనుష్ఠాన దేవత ఏదో మనకి సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయ అంటూ, షణ్ముఖ అంటూ ఉంటారు, మురుగన్ అంటూ ఉంటారు. ఇలా మనకి వీళ్ళని కొలుచుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ వీడియోలో క్లారిటీగా మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. జ్యోతిష్యంలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క శాంతి ఉంటుంది కదా. సో ఈ కుజ శాంతికి ఏంటి పరిహారం అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకోవడం అనమాట. ఎలా కొలవాలి? దీని వెనక 2 స్తోత్రాలు ఉన్నాయన్నమాట. ఈ 2 స్తోత్రాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేక ఇక్కడ కింద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో 2 చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక చోట రాసుకోండి, దీన్ని పదే చదువుతూ ఉండండి అనమాట. ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ శ్లోకం చెప్తాను. ఇది మనకి అంగారక స్తోత్రం, లేకపోతే సుబ్రహ్మణ్య స్తోత్రం చెప్తూ ఉంటారు అనమాట. కుజ స్తోత్రం అంటూ ఉంటారు. సో దీన్ని క్లారిటీగా చదవడానికి ట్రై చేయండి. ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాశమి సమప్రభం కుమార శక్తి హస్తం త్వం మంగళం ప్రణమామ్యహం. అంటే ధరణీగర్భ సంభూతం అర్థం ఏమిటి అంటే భూమికి జన్మించిన వాడు, అంటే భూమిలో జన్మించిన వాడు అని అర్థం అనమాట. ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అంటే గొప్ప తేజస్సుతో గొప్ప కాంతి ప్రకాశించిన వాడు. అలాగే కుమారం అంటే కుమారస్వామి. శక్తి హస్తం అంటే చేతిలో ఒక సుబ్రహ్మణ్య స్వామి హస్తం చేతిలో మనకి త్రిశూలంలా ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి ఆయుధము, అలా ప్రకాశిస్తున్న ఒక ఆయుధం ధరించిన వాడు అనమాట. త్వం మంగళం ప్రణమామ్యహం అంటే అంత గొప్ప కాంతి కలిగిన స్వామి సుబ్రహ్మణ్య స్వామి నేను ధ్యానించున్నా అని చెప్పేసి ఈ స్తోత్రం అర్థం అనమాట. ఇలా దీన్ని ఇంకా డీటెయిల్ గా చూసుకున్నాం. ధరణిగర్భ సంభూతం అంటే ధరణి గర్భం అంటే భూమికి జన్మించిన వాడు కాబట్టి భూమి కలిగిన సమస్యలు ఏదైనా మనకి రియల్ ఎస్టేట్ ఇష్యూస్ కావచ్చు, భూమి మనకి లైక్ గవర్నమెంట్ ఇష్యూస్, మనకి చాలా భూమి మనకి రావాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని మన చేతిలో లేకుండా కొన్ని భూములు మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చిరాస్తులు అంటూ ఉంటారు. లైక్ తాత ముత్తాత నుంచి మనకి ఆస్తులు రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కోర్టులో కొన్ని కేసులు భూమి ఉండిపోవడం, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కదా. భూమి సంబంధించిన ఇష్యూస్ కూడా మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్తోత్రం చేయడం వల్ల మనకి పోతాయి అన్నమాట. అలాగే ఇంకొక స్తోత్రం ఏంటంటే మనకి మంగళ భూమి పుత్రించ రుణార్తి ధన ప్రభ స్థిరాసనో మహాకాయ సర్వకర్మ విరోధక. ఇక్కడ ఇంకొక స్తోత్రం అనమాట. దీని స్తోత్రం అర్థం ఏమిటి అంటే మంగళ భూమి పుత్రించ చెప్పాం ఆల్రెడీ, మనకి ఈయన భూమి పుత్రుడు కాబట్టి భూమి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా పోతాయి. అలాగే రుణార్తి అంటే అప్పులు అనమాట. అప్పులు ఇన్ ద సెన్స్ లైక్ చిన్న అప్పు నుంచి పెద్ద అప్పుగా మారిపోవడం అనమాట. లైక్ మనకి చిన్నగా ఏదో ఒక బంగారం కొన్ని అప్పు చేస్తూ ఉంటాం, దానివల్ల మనకి ఇంకా అప్పులు అవుతూ ఉంటాయి. ఒక భూమి కొన్ని అప్పు చేస్తూ ఉంటాం, అది ఇంకా అప్పు పెరిగిపోతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా ఒక వెల్ ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మనకి చివరికి ఒక అప్పులు కూలిపోయి పేదవాడి కింద మారిపోతూ ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా కుజుని ఇంకా మనం పూజించగలిగితే వీటిని మనం బయటపడచ్చు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేసుకోవాలి అంటే జనరల్ గా మనకి మంగళవారం చాలా దీనికి బెస్ట్ టైం మంగళవారం అనమాట. మంగళవారం తెల్లవారుజాము లైక్ సూర్యోదయానికన్నా ముందు బ్రహ్మీ ముహూర్తం చేయడం, లేకపోతే సూర్యాస్తమం లైక్ సంధ్యాకాలంలో చేయడం చాలా మెయిన్ టైం అనమాట. చాలా మంచి పీస్ఫుల్ టైం అనమాట అండి. సో అండ్ ఆల్సో మనకి దీనికి దేవతలు ఎవరు, ఎలా చేయాలి అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే హనుమంతుడిని కూడా పూజించవచ్చు అనమాట. దీనికి కందిపప్పు లైక్ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, మనం వాడేది పసుపు కందిపప్పు కాదు, ఎర్ర కందిపప్పు. కందిపప్పుని ఎవరికైనా బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా దాని ఇవ్వడము, లేకపోతే ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, దీన్ని పూజ చేసుకోవడం, అలాగే ఎర్రని మందార పూలు సుబ్రహ్మణ్య స్వామి పూజించడం, ఇలా ఎన్నో మనకి దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ స్తోత్రం 9 సార్లు కానీ 27 సార్లు కానీ స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే 45 రోజుల పాటు కానీ ఎవరైతే స్తోత్రం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. సుబ్రహ్మణ్య స్వామిని కనుక కొలుచుకునే వాళ్ళకి పిల్లల సమస్యలు ఏమవుతున్నాయి, లైక్ పిల్లలు పుట్టి చనిపోవడం, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, ఇలా ఎన్నో కారణాలు అవుతూ ఉంటాయి. లైక్ కాల్సర్ప దోషము,
లైక్ ఎంతో కాలంగా సర్పాలు కళ్ళలోకి వస్తున్నాయి, పాము కళ్ళలోకి వస్తుంది, ఇలా కొంతమందికి ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. అలాగే కుజ దోషం ఉన్న వాళ్ళకి పెళ్లి కూడా ఆలస్యం అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఈ స్తోత్రం చేసుకోవచ్చు, స్వామిని పూజించుకోవచ్చు అనమాట. అప్పుడే లైక్ పెళ్లిళ్ళు అవడం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. లైక్ కుజుడు మన లైఫ్ లో తొలగిపోతూ ఉంటే, లైక్ మనకి ప్రసన్నం చేసుకుంటూ ఉంటే మనకి శుభాలు కలిగిస్తూ ఉంటాయి అనమాట. సో చాలా మంది అనుకుంటారు నిజంగా నవగ్రహాలు మన లైఫ్ లో ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, నిజంగా నవగ్రహాల మనం ఒక ఇంపాక్ట్ పొందుతూ ఉంటామా అంటే, ప్రతి ఒక్క ఆస్ట్రాలజీకి మనం పుట్టక ముందే ఉన్న గ్రహాలు అనమాట. వీటిని ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాయి, ఈ గ్రహాల చేతులు ఇవి ఉన్నాయని చెప్పేసి మన పూర్వీకులు ముందే దీని గురించి ఒక పెద్ద ఆస్ట్రాలజీ కింద దీన్ని తయారు చేసి పెట్టారు అనమాట. దీన్ని నమ్మిన వాళ్ళు నమ్మపోయిన వాళ్ళు కూడా నష్టమేం లేదనమాట అండి. సో నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తెలుసుకుని పాటిస్తే చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను. సో ఈ ఒకవేళ కనుక మనకి కుజుడు కనుక మన లైఫ్ లో సెట్ అయిపోతే ఎన్నో ప్రాబ్లమ్ మనం బయటపడచ్చు. లైక్ కోడ్ ఇష్యూస్, లైక్ ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మనం బయటపడచ్చు అనమాట అండి. సో మన లైఫ్ లో ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, మనశ్శాంతి అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఆరోగ్యం మనశ్శాంతి వచ్చేది కేవలం మన కుజుడి నుంచి. సో కుజుడు కరెక్ట్ గా ఉంటే మన లైఫ్ అంతా కరెక్ట్ గా ఉంటుంది, మనం మంచిగా లీడ్ చేయగలుగుతాము. లైక్ ప్రశాంతంగా ఉంటే మనం ఎంత పని చేయగలుగుతాం కదండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఆల్సో. రెండు హెల్త్ అండ్ వెల్త్ బాగా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బుధుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. బుధుడు మన లైఫ్ లో రాంగ్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది, బుధుడు కనుక కరెక్ట్ గా ఉంటే ఏం చేయాలి, బుధుడిని శాంతింపడం మనం ఏం చేయాలి, నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ కార్తిక్. వీడియో నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోక మన ఛానల్. నేను మీ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎంటర్ వీడియో. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై బజరంగ బలి.